దేశవాళీ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. ఢిల్లీ తరపున రైల్వేస్ జట్టుతో జరిగే మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. సౌరాష్ట్రతో జరిగిన గత మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ బరిలోకి దిగాల్సిందే. కానీ మెడనొప్పి కారణంగా కోహ్లీ ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠిన నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే రూల్ను తీసుకొచ్చింది. దాంతో స్టార్ ఆటగాళ్లంతా దేశవాళీ బరిలో నిలిచారు. రంజీ ట్రోఫీ 2024-25 సెకండ్ ఫేజ్ తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు బరిలోకి దిగారు. కోహ్లీ సైతం ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోహ్లీ రెడీ అవుతున్నాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున ఆడేందుకు సిద్ధమైన కోహ్లీకి ఆ జట్టు సారథ్య బాధ్యతలు ఇచ్చేందుకు ఆ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సిద్ధమైంది. కానీ కెప్టెన్సీకి కోహ్లీ నిరాకరించినట్లు తెలుస్తోంది. గత మ్యాచ్కు ముందు రిషబ్ పంత్కు కూడా డీడీసీఏ కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వగా అతను కూడా నిరాకరించాడు. జట్టులోని ఆటగాళ్లపై అవగాహన లేదని, టీంపై పట్టు లేదని పంత్ తెలిపినట్లు వార్తలొచ్చాయి. తాజాగా కోహ్లీ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. రంజీ ట్రోఫీలో ఢిల్లీ ఆయుష్ బదోని సారథ్యంలో ఆడుతోంది. గత మ్యాచ్లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఢిల్లీ ఓటమి పాలైంది. కోహ్లీ రీ ఎంట్రీతోనైనా ఢిల్లీ విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.